న్యూ కియా సెల్టోస్ సియదా తర్వాత లాంచ్ అయిన వెహికల్ ఇది. అందుకే కంపెనీ స్ట్రాటజిక్గా సియదాతో కంపేర్ చేస్తే ప్రైసెస్ అనేవి కొంచెం తక్కువగా ఉంచింది. రీసెంట్ వీడియోలో మీరు చెక్అవుట్ చేయొచ్చు కియా సెల్టోస్కి సంబంధించి ప్రైసెస్. ఈ రోజు మాత్రం వాకథాన్ వీడియో చేద్దాము. ఇప్పుడు మన ముందుంది టాప్ మోడల్ అనమాట. ఓల్డ్ సెల్టోస్కి కంపేర్ చేస్తే అసలు ఏమేమి చేంజెస్ అయినాయి కంప్లీట్గా వాకథాన్ ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ చేస్తూనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. కియా సెల్టోస్ ఫ్రంట్లో చూడొచ్చు, కంప్లీట్గా ఒక న్యూ గ్రిల్ అయితే మీరు చూడొచ్చు. సో ఇంకొంచెం స్టైలిష్గా, ఇంకొంచెం బోల్డ్ లుక్తో మీకు ఫ్రంట్ గ్రిల్ అయితే ఈవెన్ మోర్ స్టైలిష్గా ప్రజెంట్ అయితే చేస్తుంది కియా సెల్టోస్కి సంబంధించి. చాలా అట్రాక్టివ్గా ఉంది. ఈ ప్యాటర్న్ అనేది ఆల్రెడీ పెద్ద పెద్ద వెహికల్స్కి కియాకి సంబంధించి ఆల్రెడీ వస్తుందన్నమాట. సో ఇందులో కూడా మీరు ఈ ప్యాటర్న్ అయితే నోటీస్ చేయొచ్చు ఫ్రంట్కి సంబంధించి. అండ్ లైట్స్ కూడా మీరు చూడొచ్చు, డిఆర్ఎల్సే కానీ ఎల్ఈడి హెడ్ లైట్ సెటపే కానీ ఈవెన్ యాజ్ కంపేర్ టు ఓల్డ్ ఇంకొంచెం మోర్ స్టైలిష్గా మీకు కనిపిస్తాయి. డౌన్వర్డ్ మీరు ఫాగ్ ల్యాంప్స్ చూడొచ్చు, అవి కూడా దాని పైన మీరు అంటే ఫాగ్ ల్యాంప్ పైన మీరు నోటీస్ చేసినట్టయితే గ్లాసీ ఫినిష్తో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ కాస్ట్ కటింగ్ ఎక్కడ కూడా చేయకుండా ఫ్రంట్కి సంబంధించి 6 ఫ్రంట్ సెన్సార్స్ కూడా లైక్ పార్కింగ్ సెన్సార్స్ కూడా మీరు ఇప్పుడు ఇందులో నోటీస్ చేయొచ్చు. రీసెంట్గానే స్కోడా కుషాక్ కూడా రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి కూడా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇస్తున్నారు. ఆల్రెడీ దాని వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. సైడ్కి సంబంధించి సేమ్ అదే ప్రొఫైల్ కంటిన్యూ చేస్తున్నారు, సేమ్ యాజ్ ఓల్డ్ సెల్టోస్కి సంబంధించి. పెద్దగా ఏమంతా రిజంబుల్ లేదనమాట. కాకపోతే మనకి ఆ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఆ వీల్లో కొంచెం మీకు తేడా అయితే కనిపిస్తుంది. టాప్ మోడల్ కాబట్టి మనకి 18 ఇంచ్ వీల్ అయితే వస్తుంది. ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ మీద నోటీస్ చేయొచ్చు. ఆ గ్లాసీ రూఫ్ అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ పానోరమిక్ సన్ రూఫ్ అయితే మీద నోటీస్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే మనం మాట్లాడుకోవాలి. అది ఏంటంటే మనకి లెంత్ పెరగడం అనమాట. యాజ్ కంపేర్ టు ఓల్డ్ ఈవెన్ కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది ఇప్పుడు. సో లెంత్ వైజ్ అయితే కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది. ఎంటైర్ ఎస్యూవీలో మనకి ఇది చాలా పెద్దగా ఉండబోతుంది అనమాట. 100 mm మోర్. అండ్ ఈవెన్ మనకి ఆ స్పేస్ పరంగా కూడా చాలా పెద్దగా, ఇంటీరియర్స్ పరంగా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి రియర్కి సంబంధించి సో చాలా మంచి కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ సెటప్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. సో టెయిల్ ల్యాంప్కి సంబంధించి కింద మీరు చూసుకున్నట్టయితే డౌన్ పార్ట్, ఏదైతే టెయిల్ ల్యాంప్కి సంబంధించి కింద డౌన్ పార్ట్ ఉంటుందో అది కూడా చాలా గుడ్ అనేది చెప్పొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే పార్కింగ్ సెన్సార్స్ రియర్లో కూడా మీరు 6 అయితే నోటీస్ చేయొచ్చు. సో ఫ్రంట్ అండ్ రియర్ 6 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కొత్త సెల్టోస్ అయితే రాబోతుంది. ఈవెన్ 447 హ్యూజ్ బూట్ స్పేస్ అయితే మీరు ఈ కొత్త సెల్టోస్లో చూడొచ్చు. యాజ్ కంపేర్ టు ఓల్డ్ చాలా పెద్దదనే చెప్పొచ్చు. అండ్ స్పేర్ వీల్ కూడా నేను చెక్అవుట్ చేస్తున్నాను. మనకి 18 ఇంచ్ నార్మల్గా వీల్స్ అయితే వస్తుంది. కాకపోతే స్పేర్ వీల్ 1 ఇంచ్ అయితే తగ్గుతుంది. 17 ఇంచ్ మాత్రమే మనకి వీల్ అయితే వస్తుంది. సో ఇది టాప్ మోడల్ ఏదైతే జీటీ ఉంటుందో ఆ మోడల్ అనమాట. దాని యొక్క బ్యాజింగ్ కూడా మీరు ఆ రియర్లో నోటీస్ చేయొచ్చు. కంప్లీట్గా రియర్ ప్రొఫైల్ అయితే ఇది ఈవెన్ మోర్ ప్రీమియం, ఈవెన్ మోర్ స్టైలిష్గా కనిపిస్తుంది మీకు. ఫ్రంటే కావచ్చు, ఈవెన్ రియర్ కూడా కావచ్చు. కాకపోతే ఇది టాప్ మోడల్ కాబట్టి ఈవెన్ మోర్ స్టైలిష్ మీరు ఇందులో అయితే నోటీస్ చేయొచ్చు. ఎందుకంటే టాప్ మోడల్ ఆబ్వియస్గా మనకి అన్ని ఫీచర్స్ లోడెడ్గా ఉంటుంది. ఈవెన్ ప్రతి ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్నీ కూడా మనకి టాప్ మోడల్లో కవర్ అయితే కాబట్టి మంచి ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. లుక్ వైజ్గా, ఈవెన్ ఇంటీరియర్స్ స్పేస్ వైజ్గా, లేకపోతే ఇంకా ఫీచరిస్టిక్ వైజ్గా. ఒకవేళ డెడికేటెడ్గా బేస్ మోడల్లో వచ్చే ఫీచర్స్ లేకపోతే దాని యొక్క డెడికేటెడ్ వీడియో కావాలంటే కూడా నాకు కింద మీద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. ఎట్లయితే డీలర్స్కి రాగానే ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేయడానికి డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. ఇంటీరియర్స్ కూడా చూద్దాము. ఇంటీరియర్స్కి సంబంధించి వీల్ బేస్ ఎక్కువగా ఉన్నందువల్ల మనకి ఈవెన్ మోర్ నీరుమే కానీ ఈవెన్ థై సపోర్ట్ కూడా చాలా బెస్ట్గా ఉండడం అయితే జరుగుతుంది. ఈవెన్ హెడ్ రూమ్ సెటప్ కూడా ఈవెన్ 6 feet టాల్ పర్సన్స్కి కూడా ఈ సెల్టోస్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుందంటే నమ్మండి. సో వీల్ బేస్ చాలా పెద్దగా ఉన్నందువల్ల చాలా కంఫర్టబుల్. నేను కూర్చొని చూసినాను, ఈవెన్ ఫ్రంటే కావచ్చు, ఏదే కావచ్చు. సో చాలా మనకి బాగుంది. సో లోపల కూర్చుందాము. సో డోర్ సైడ్ మీద చూసినట్టయితే అన్ని కంట్రోల్స్ కూడా లైక్ 4 పవర్ విండోసే కానీ లేకపోతే ఓవర్విఎమ్స్కి సంబంధించి అన్ని అడ్జస్ట్మెంట్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. సో మనకి డ్యూయల్ కలర్లో వస్తుందన్నమాట. క్రీమ్ కాంబినేషన్, బ్లాక్ కాంబినేషన్. అక్కడక్కడ మీకు సాఫ్ట్ టచ్ ఎలిమెంట్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. చాలా చాలా ప్రీమియంగా అయితే మీకు కనిపిస్తుంది. చిన్న బాటిల్స్ లేకపోతే ఇంకేమైనా పేపర్స్ పెట్టుకోవడానికి ముంగట అంటే డోర్కి సంబంధించి కొంచెం ఆ స్పేసింగ్ కూడా ఉంది. పవర్కి సంబంధించి అంతా కూడా మనం ఆపరేట్ చేయడానికి సీట్స్కి సంబంధించి సో పవర్డ్ సీట్స్ అనమాట. ఇంటీరియర్స్కి సంబంధించి కంప్లీట్గా డాష్ బోర్డ్ చూడొచ్చు. మీకు ఆ క్వాలిటీ కానీ ఆ మెటీరియల్ కానీ
ఈవెన్ మోర్ సాఫ్ట్ అనమాట. అండ్ మనకి హార్డ్ టచ్ కూడా వస్తుంది, ఈవెన్ సాఫ్ట్ టచ్ కూడా వస్తుంది. స్టీరింగ్ చూడొచ్చు మీకు లెఫ్ట్ సైడ్ కూడా మీదకు లైక్ క్రూజ్ కంట్రోల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఏంటంటే మనకి ఆటోమేటిక్ వేరియంట్లో అయితే వస్తుంది. రైట్ సైడ్కి సంబంధించి కంప్లీట్గా ఆడియోకి సంబంధించి అదంతా కూడా మీకు నోటీస్ చేయొచ్చు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే చూసుకున్నట్టయితే మనకి 12.3 ఇంచ్ మనకి కస్టమైజ్డ్ క్లస్టర్ అయితే వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. మనకి అంటే కస్టమైజ్డ్ ఆప్షన్ కంప్లీట్గా ఫుల్లీ కాదనమాట, కొంచెం అంటే సర్టెన్ ఆప్షన్స్ అయితే మనం అందులో నోటీస్ చేయొచ్చు. హెడ్సప్ డిస్ప్లే సో బేసిక్గానే ఉంటుంది, ఎక్కువ కాదనమాట, నాట్ లైక్ ఏఆర్ అనమాట. కంప్లీట్గా మనకి అందులో ఆ ఇన్ఫర్మేషన్ అట్లా ఏమీ కనిపించదు, అంటే కనిపిస్తుంది కాకపోతే కంప్లీట్గా అంటే అంత ఎక్కువ మనకి కాదనమాట, లైక్ బేసిక్గానే వస్తుంది. అడ్వాన్స్డ్ వర్షన్ లాగా ఏమీ ఉండదన్నమాట. మీరు నోటీస్ చేసినట్టయితే ఇన్ బిట్వీన్ మీరు ఏసీ కంట్రోల్స్ కూడా లైక్ క్లస్టర్, అంటే ఆ ఏసీ కంట్రోల్స్ అన్ని కూడా అక్కడనే చేయొచ్చు అనమాట. ఈవెన్ 8 స్పీకర్ మనకి 10-వే పవర్డ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. ఇన్ఫర్టైన్మెంట్ సంబంధించి 8 స్పీకర్స్తో మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఆటోమేటిక్ మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సెటప్ కావచ్చు, లేకపోతే కీ కూడా మీరు నోటీస్ చేసినట్టయితే డిజిటల్ కీ అయితే ఇందులో వస్తుంది. 360 డిగ్రీ కెమెరా ఫీచర్ కూడా ఇందులో మనం నోటీస్ చేయొచ్చు. Type-C 3 పోర్ట్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఈవెన్ మనకి వైర్లెస్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి గేర్ లివర్ సేమ్ సిరోస్ లాగానే ఇందులో కూడా మీరు నోటీస్ చేయొచ్చు. స్పేస్ కూడా చాలా బాగుంటుంది, అంటే ఎక్కువ టూ మచ్ ఎలిమెంట్స్ అట్లా ఏమీ లేవు. ఆర్మ్రెస్ట్ కూడా మనకి బాగానే ఉందన్నమాట, మనకి అంటే విత్ స్టోరేజ్ కూడా బాగానే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కంప్లీట్గా మనకి కుషన్డ్ సీట్స్ కూడా మనకి బాగుంటుంది అనమాట, అంటే సీట్స్ యొక్క కుషనింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. రియర్లో చూసినట్టయితే మనకి ఇంతకుముందు చెప్పినట్టు వీల్ బేస్ కూడా చాలా పెద్దగా ఉండడం వల్ల ఈవెన్ 6 feet టాల్ పర్సన్స్ కూడా చాలా బాగా కూర్చోవచ్చు. ఎంత అంటే మనకి థై సపోర్ట్ కానీ ఈవెన్ నీ రూమ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆల్సో మనకి రిక్లైన్ ఫీచర్ కూడా మీకు లైక్ రియర్లో మీరు నోటీస్ చేయొచ్చు విత్ 3 హెడ్ రెస్ట్ సెటప్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి రియర్ ఏసీ ఈవెంట్స్ కూడా లైక్ ఇప్పుడు మీరు చూడొచ్చు, నోటీస్ చేయొచ్చు, లైక్ సన్ బ్లైండ్స్ కూడా మనకి రియర్ సీట్స్లో ఆఫర్ చేస్తున్నారు. రియర్ సీట్కి సంబంధించి కూడా ఏదైతే డోర్కి సంబంధించి కూడా మనకి డ్యూయల్ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుంది. రియర్ ఇంటీరియర్ పరంగా మీరు నోటీస్ చేయొచ్చు, లైక్ బ్యాక్ పాకెట్స్ మీకు ఫ్రంట్ సీట్స్కి సంబంధించి అక్కడనే మీకు సైడ్కి అది కూడా చూపిస్తాను. అక్కడనే మీకు సైడ్కి Type-C పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది, లైక్ ఫోన్ ఛార్జింగ్ చేసుకోవడానికి. ఫ్రంట్ సీట్ కూడా మీరు నోటీస్ చేసినట్టయితే లైక్ కంప్లీట్గా ఒక న్యూ ప్యాటర్న్ లేకపోతే న్యూ లుక్తో అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్ సీట్కి సంబంధించి. కాకపోతే అన్ని వేరియంట్స్లో రావి, ఇది టాప్ మోడల్ కాబట్టి మీకు ఇవన్నీ కూడా చూడడానికి పాసిబుల్ అవుతుంది. అండ్ రియర్ ఏసీ వెంట్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. సో సైడ్కి కూడా చూపిస్తాను, లైక్ మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఛార్జింగ్ పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది, అక్కడనే మీకు Type-C ఛార్జింగ్ పోర్ట్ అనమాట. అండ్ మీకు 3 హెడ్ రెస్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు, సో అది కూడా కవర్ చేస్తాను. విత్ ఏదైతే మనకి ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుంది రియర్కి సంబంధించి, అండ్ ఈవెన్ కప్ హోల్డర్స్ కూడా కంప్లీట్గా మీకు రియర్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను. సో ఇంటీరియర్స్కి సంబంధించి ఓవరాల్గా ఇది అనమాట. అండ్ ఫైనల్లీ మనం మాట్లాడుకున్నట్టయితే సేఫ్టీ అనేది సో చాలా వరకు ఎన్హాన్స్ అయితే అయిందనమాట. కుడ్ గెట్ 5 star అనమాట, ఇంకా టెస్ట్ అయితే కాలేదు కానీ 5 star వచ్చే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే సేమ్ మనకి ఏదైతే సిరోస్ ప్లాట్ఫామ్ పైన ఉందో K3 ప్లాట్ఫామ్ పైనే ఇది కూడా మనం చేసినదనమాట. సో అందువల్ల మీకు మంచి సేఫ్టీ పరంగా ఒక మంచి స్కోర్ చేసే ఛాన్స్ అనేది చాలా వరకు ఉంది. అండ్ ఇంకొకటి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్గా వస్తాయి, లైక్ 360 డిగ్రీ కెమెరా ఇంకా సేఫ్టీ వైజ్గా మనకి ఎన్హాన్స్ చేస్తుంది. హెడ్సప్ డిస్ప్లేనే కావచ్చు, హెడ్సప్ డిస్ప్లే అనేది మనకి ఇంతకుముందు చెప్పినట్టు జస్ట్ బేసిక్గానే వస్తుంది. బ్లైండ్ వ్యూ వస్తుంది, లేన్ చేంజ్, ఈవెన్ ట్రాక్షన్ మోడ్, ఈవెన్ సైడ్ పార్కింగ్ సెన్సర్స్ లైక్ ఇంతకుముందు చెప్పినట్టు 6 ఫ్రంట్ కానీ 6 రియర్ కానీ. సో మ్యాసివ్ మనకి పానోరమిక్ సన్ రూఫ్ మీరు నోటీస్ చేయొచ్చు. అక్కడ మనకి ఓపెన్ అయితే చేసి లేకుండా అనమాట, సో అందుకే నేను ఓపెన్ అయితే చేయలేదన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంజన్ ఆప్షన్స్ అనేవి మనకి 3 ఇంజన్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. 1.5 లీటర్ మనకి నాన్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. 113 bhp పవర్, 144 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. ఈవెన్ మనకి టర్బో పెట్రోల్ కూడా మనకి 158 bhp పవర్, 253 Nm టార్క్. 1.5 లీటర్ డీజిల్ 114 bhp పవర్, 250 Nm టార్క్ని అయితే ఇది రిలీజ్ చేస్తుంది. సేమ్ మనకి చూసుకున్నట్టయితే
రీసెంట్గా లాంచ్ అయిన హ్యుండాయ్ వెన్యూ ఏదైతే లైట్గా మనకి ఫేస్ లిఫ్ట్ ఏదైతే లాంచ్ చేసినదో పాత దాంతో కంపేర్ చేసి కొంచెం ట్యూనప్ చేసి ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ అవన్నీ కూడా ఫైన్ ట్యూన్ అంటాం కదా, సేమ్ అదే ప్యాటర్న్ కూడా మీకు సెల్టోస్లో కూడా కనిపిస్తుంది. ఈవెన్ మనకి సియదాతో కంపేర్ చేసి ప్రైసింగ్ కొంచెం తక్కువ ఇచ్చినప్పటికీ బేస్ మోడల్కి సంబంధించి ఒక మీకు డెడికేటెడ్ వీడియో కావాలంటే ఆ వేరియంట్ పరంగా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి లేక అవన్నీ కూడా డెడికేటెడ్ వీడియో కావాలంటే కూడా నాకు మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓవరాల్ సేఫ్టీ వైజ్గా అయితే చాలా ఇంప్రూవ్ అయింది. సో ఇంతకుముందు చెప్పినట్టు K3 ప్లాట్ఫామ్ పైన అయితే ఇది వస్తుంది. సో బాగానే ఉంటుంది. అంతకుముందు కూడా సెల్టోస్ అనేది డిమాండ్ దానికే ఉండే. ఇప్పుడు సియాదాతో కంపేర్ చేసి ఇంకొంచెం టఫ్ కాంపిటీషన్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే చాలా వరకు ఎన్హాన్స్ అయింది ప్రజెంట్ ఉన్న కియా సెల్టోస్కి సంబంధించి. ఇంకేమైనా మీకు డెడికేటెడ్గా వీడియో కావాలంటే కూడా లేకపోతే కంపారిజన్ వీడియో సెల్టోస్కి సంబంధించి లేకపోతే సియాదాకి సంబంధించి కావాలంటే కూడా మీరు కింద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో కియా సెల్టోస్ 2025 లేదా 2026కి సంబంధించి ఎక్స్క్లూజివ్ వాక్ అరౌండ్ వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.